వెల్కమ్ టు నాంసరి. ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై చాలా బాగా వచ్చింది. టేస్టీగా మంచి స్పైసీగా చేశానండి. చాలా బాగుంది. ఇందులోకి మనము వేసినటువంటి మసాలా పొడి మాత్రమే రెడీ చేసుకున్నాను అంతే. మనం ఈజీగా సింపుల్గా చేసుకునేటువంటి రెసిపీ. ఇప్పుడు ముందుగా నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను చికెన్. బాగా క్లీన్ చేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, అలాగే ఒక స్పూన్ కారం వేసుకుంటాను, కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఒక అరగంట పాటు మనం అలాగే నానబెట్టేసేయాలి. చాలా బాగా వచ్చింది. నాకైతే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఉప్పు కొద్దిగానే వేసుకుంటున్నా, కావాలనుకుంటే తిరిగి మనం వేసుకోవచ్చు. కారంగానంతే. కారం ఇప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాను. తిరిగి మనం మసాలా పౌడర్లోకి వేసుకుంటున్నాను. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం అలాగే ఉంచేసేసేయాలి. బాగా నానబెట్టాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. బ్యాచిలర్స్ అలాంటి వాళ్ళకి ఇలాగ బాగా ఉపయోగపడుతుంది. సింపుల్గా చేసుకునేటువంటి రెసిపీ, స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. జస్ట్ అందులోకి మనం రెడీ చేసుకునేటువంటి ఒక మసాలా పౌడర్ ఒకటి రెడీ చేసుకుంటే చాలు. ఇప్పుడు చూద్దాం. చూడండి, మసాలా పౌడర్కి నేను తీసుకునేటువంటివి మిరియాలు, అలాగే ధనియాలు, కొద్దిగా ధనియాలు ఒక స్పూన్కి 1.5 స్పూన్ తీసుకున్నా, మిరియాలు ఒక స్పూన్ తీసుకున్నా, ఒక 5-6 ఎండుమిర్చి తీసుకున్నా, 3 ఇలాచి, అలాగే చెక్క, లవంగ, అనాస పువ్వు ఒకటి తీసుకున్నా, కొద్దిగా జీలకర్ర, చూడండి, కొద్దిగా 1 బిర్యానీ ఆకు. మొత్తం అంతా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ తర్వాత కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మామూలు కంటే కూడా 1 స్పూన్ ఎక్కువగానే వేసుకుంటున్నాను. చికెన్ కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. వేసుకొని ఇందులో కొద్దిగా జీలకర్ర వేసేసుకొని, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, స్పైసీగా ఉన్నటువంటి పచ్చిమిర్చి, అలాగే చిన్నగా కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. చూడండి, బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతేనే మనకి టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ వేసుకుంటేనే మనకి ఈ మసాలా అనేటువంటిది, అలాగే లైట్గా గ్రేవీ కావాలన్నా కూడా మనకి ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటి కూడా బాగా ఫ్రై అవ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా బాగా ఫ్రై అవుతేనే మనకి టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. 2-3 నిమిషాలు ఇలాగ మొత్తం అంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నాం కదా, అది మొత్తం ఇందులోకి వేసేసుకోవడమే. చూడండి, ఇలాగ బాగా ఫ్రై అవ్వాలి. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న చికెన్ని వేసేసుకోవడమే. మ్యాగ్నేట్ చేసుకునేటువంటి చికెన్నే వేసుకొని ఇందులోకి మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు కదా. వాటర్ అయితే అవసరమే లేదు, ఎందుకంటే మనం తీసుకునేటువంటిది బ్రాయిలర్ చికెన్ కాబట్టి మనం ఇందులో వచ్చేటువంటి వాటర్తోనే మనకు ఉడికిపోతుంది. అలాగ మొత్తం అంతా బాగా కలిపేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవడమే. మూత పెట్టుకొని మధ్యలో అప్పుడప్పుడు మనం మూత తీస్తూ ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలి. మొత్తం అందులో ఉండేటువంటి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవడమే. ఇప్పుడు మూత పెట్టేస్తాను. చూడండి, ఇలాగా మనం మధ్యలో ఓపెన్ చేసి వాటర్ వస్తున్నాయి. చూడండి, మధ్యలో ఇలాగ మనం కలుపుతూ మూత పెట్టుకొని ఉడికించుకోవడమే. చికెన్ ముక్కలు కూడా చాలా బాగా ఉడికిపోతాయి, త్వరగా ఉడుకుతాయి, కానీ మనకేం ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. అందులో ఉండేటువంటి వాటర్ ఇంకిపోతే చాలు. ఇప్పుడు చూడండి, నీకు ఆయిల్ వస్తుందంతా, ఆయిల్ ఎక్కువగానే నీకు కనిపిస్తుంది కదా. ఇంకొక 5 నిమిషాలు ఇలాగే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ముక్కలు ఇలాగ మనం ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై చేస్తేనే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి మనము ఒక నిమ్మరసము లేక ఆనియన్స్ పక్కన పెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ టైము స్నాక్స్ ఆ టైంలో తీసుకున్నామంటే చాలా బాగుంటుంది. లేదనుకుంటే రైస్లో కంటే మనం ఏదైనా పప్పు కానీ లేక మిరియాల రసం కానీ ఇలాంటి దాంట్లో రైస్లోకి తీసుకునేటప్పుడు సైడ్గా తీసుకున్నామంటే ఈ చికెన్ ఫ్రై చాలా బాగా ఉంటుంది. చూడండి, మొత్తం అంతా ఆయిల్ అంతా నీకు పూర్తిగా
పూర్తిగా ఫ్రై అయింది, ఆయిల్ అంతా నీకు బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ని వేసేసుకోవడమే. అంత బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మసాలా పొడిని వేసేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకునేటువంటి మసాలా పౌడర్ వేసుకొని ఇప్పుడు మనం మొత్తం అంతా బాగా కలిపేసుకొని, సాల్ట్ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు, నేను ఆల్రెడీ వేసాను కదా. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని మనం ఇలాగా కలుపుతూ మనం కొద్దిగా ఇప్పుడు మసాలా ఫ్రై అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. అలాగే మసాలా కింద అడుగంటుతుంది కాబట్టి లైట్గా మనం ఫ్లేమ్ కానీ ఎక్కువ పెట్టుకోకుండా లో ఫ్లేమ్లోనే ఇలాగ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి చూడండి, మనం చూపిస్తున్నా. ఇప్పుడు మొత్తం అంతా ఫ్రై అయిపోయింది. ఇలాగ రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక 2-3 నిమిషాలు ఇలాగ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి కాస్త కరివేపాకు వేసుకుంటున్నా. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కానీ వేసుకోండి. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, అందుకే ఓన్లీ కరివేపాకు మాత్రమే వేసుకున్నా. కరివేపాకు వేసుకోవడం మూలంగా కూడా మనకి మంచి స్మెల్ వస్తుంది, స్మెల్ బాగా ఉంటుంది కరివేపాకు స్మెల్. ఇలాగ మొత్తం అంతా మనకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే. రెడీ అయిపోయిందండి వేడివేడిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సింపుల్గా మనం రెడీ చేసుకునేటువంటి చికెన్ ఫ్రై. చూడండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.